నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నైరుతి బంగాళాఖాతాన్ని ఆనుకుని కొనసాగుతున్న అల్పపీడనం 48 గంటల్లో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం. అక్రమంగా ఇసుకను తరలిస్తే చర్యలు తప్పవు, హెచ్చరికలు జారీ చేసిన తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్. ఓ వింత దొంగ చేష్టలతో ప్రజలు అవాక్కు. మహిళల జాకెట్లను తీసుకువెళ్లి కాల్వలో వేస్తున్న సైకో. తిరుమల శ్రీవారి సన్నిధిలో తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు. తెలంగాణ వ్యాపారుల పట్ల చిన్నచూపు చూస్తున్నారని ఆరోపణ. నైరుతి బంగాళాఖాతాన్ని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడన ప్రభావంతో 48 గంటల్లో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి కేవీఎస్ శ్రీనివాస్ తెలిపారు. ఉత్తర కోస్తాలో 1-2 చోట్ల భారీగా వర్షాలు, దక్షిణ కోస్తా, రాయలసీమలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రానున్న 48 గంటల్లో కోస్తాంధ్ర తీర ప్రాంతాల్లో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, సముద్ర తీరం దృష్ట్యా ఆంధ్ర తీర ప్రాంత పోర్టులో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టు తెలిపారు. వాయుగుండంగా మారే అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదని సూచించారు. నైరుతి బంగాళాఖాతంలో ఉన్నటువంటి తీవ్ర అల్పపీడనం అది ఈరోజు ఉదయానికి ఇటు తీవ్ర అల్పపీడనంగా నైరుతి బంగాళాఖాతం మరియు దానికి దగ్గరలో ఉన్నటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతం అంటే వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్లో తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోంది. అది నెక్స్ట్ 12 అవర్స్ వరకు నియర్లీ నార్త్ వెస్ట్ వర్డ్ డైరెక్షన్లో అంటే వాయు దిశలో వెళ్తూ ఇటు నార్త్ తమిళనాడు, సౌత్ ఆంధ్ర కోస్ట్కి చేరువలోకి వచ్చి నెక్స్ట్ సబ్సిక్వెంట్ 24 అవర్స్లో అది నియర్లీ నార్త్ వర్డ్ డైరెక్షన్ అంటే సుమారు అంటే ఆల్మోస్ట్ ఉత్తర డైరెక్షన్లో వెళ్తూ ఆంధ్రప్రదేశ్ కోస్ట్కి ఆల్మోస్ట్ ప్యారల్గా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది. దీని ఫోర్కాస్ట్ ప్రకారం మనం చూస్తే నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు ఇటు దక్షిణాంధ్ర అండ్ ఉత్తరాంధ్ర రెండు ప్రాంతాలు కూడా పలు ప్రాంతాలు ఒక మాస్టర్ వర్షాలు, అలాగే కొన్ని జిల్లాలకు అయితే 1-2 భారీ వర్ష సూచన కూడా అయితే ఈరోజు కూడా మనం కంటిన్యూ చేస్తున్నాం. అవి ముఖ్యంగా అయితే విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ అండ్ నెక్స్ట్ కోనసీమ, వెస్ట్ గోదావరి అండ్ దక్షిణ కోస్తాలు అన్నటువంటి కృష్ణా, ప్రకాశం, నెల్లూరు ఈ జిల్లాలకు అయితే 1-2 చోట్ల భారీ వర్ష సూచన ఇస్తున్నాం. అలాగే ఈ రైన్ఫాల్ యాక్టివిటీ రేపటి కూడా కొన్ని జిల్లాలకి కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది రేపటి వరకు చూస్తే భారీ వర్ష సూచన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ ఈ జిల్లాల వరకు 1-2 చోట్ల భారీ వర్ష సూచన అయితే రేపటి వరకు ఇస్తున్నాం. అలాగే నెక్స్ట్ లాస్ట్ 24 అవర్స్లో అంటే గడిచిన 24 గంటల్లో ఒక మాస్టర్ వర్షాలు పలు ప్రాంతాల్లో అంటే ఇటు ఉత్తరాంధ్రలో కానీ దక్షిణ కోస్తా కానీ రికార్డ్ అవ్వడం జరిగింది. ఈ దక్షిణ కోస్తా, దక్షిణాంధ్ర ప్లస్ ఉత్తరాంధ్ర రెండు తీరం వెంబడి కూడా బలమైన ఎదురుగాలులు అయితే గంటకి 35 నుంచి 45, అలాగే నెక్స్ట్ ఫర్దర్గా సమ్ టైమ్స్ ఇట్ మే గో అప్ టు 55 కిలోమీటర్స్ పర్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తున్నాం. అందుచేత ఇటు ఉత్తరాంధ్ర ప్లస్ దక్షిణాంధ్ర కోస్తా ఉన్నటువంటి మత్స్యకారులు అందరినీ కూడా వేటకు వెళ్ళాలని చెప్తున్నాం. అలాగే స్క్వాలీ విండ్స్ యొక్క ప్రభావం ఈ పోర్ట్స్ మీద కూడా మనకి స్పష్టంగా కనిపిస్తోంది. అంచేది ఇటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కలింగపట్నం కానీ, భీమునిపట్నం, నెక్స్ట్ విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, నెక్స్ట్ దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి మచిలీపట్నం ఈ నౌకాశ్రయాలకు అయితే 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎగరవేస్తుందిగా కన్సర్న్డ్ పోర్ట్ అఫీషియల్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది. ఏలూరు జిల్లా భీముడోలు మండలం గుండుగాను హైస్కూల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన 40 kV విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు గురువారం సాయంత్రం ప్రారంభించారు. హైస్కూల్ వద్ద అదేవిధంగా స్థానిక గృహాలకు విద్యుత్ సరఫరా చేసే 15 kV ట్రాన్స్ఫార్మర్ లో వోల్టేజ్ సమస్య తలెత్తడంతో సమస్యను తెలుసుకున్న ఎమ్మెల్యే ధర్మరాజు ట్రాన్స్ఫార్మర్ ఉన్న ప్రాంతాన్ని సందర్శించి విద్యుత్ సమస్యపై అధ్యయనం చేశారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ఎమ్మెల్యే ధర్మరాజు కూటమి నాయకులు, విద్యుత్ అధికారులతో కలిసి నూతనంగా ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
భారత రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ పట్ల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీరు తీవ్ర అభ్యంతరకరమని డీహెచ్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బారావు, సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్రలు తెలియజేశారు. పార్లమెంట్లో అంబేద్కర్ ను ఉద్దేశించి అమిత్ షా వ్యాఖ్యలపై డీహెచ్పీఎస్, సిపిఐ ఆధ్వర్యంలో కడప ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర మంత్రి పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ ను కించపరచడం అంటే 140 కోట్ల మంది ప్రజలను అవమానపరచడమే అవుతుందని అన్నారు. తొలి నుంచి బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంస్థలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల పట్ల విద్వేషపూరితంగా వ్యవహరించడం తగదన్నారు. రాజ్యసభలో కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ రాజ్యాంగ నిర్మాత, అందరికీ ప్రజలందరూ కూడా సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని అవమానకరంగా మాట్లాడటం అనేది చాలా దుర్మార్గం. ఇది దేశ ప్రజలందరూ కూడా, అలాగే ప్రపంచ దేశాలు కూడా ఈ విషయాన్ని ఖండిస్తూ ఉన్నాయి. అంటే మొదటి నుంచి కూడా కుట్రపూరితంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల్ని వీళ్ళు ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు. సమాన హక్కులు కల్పించడం కూడా వాళ్ళకి బాధ కలిగిస్తూ ఉంది. రాజ్యాంగాన్ని 1949 రాజ్యాంగం ఆమోదించిన సందర్భంలో కూడా వాళ్ళు దేశంలో అనేక చోట్ల నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అలాగే గాంధీ మహాత్ముడిని, దేశ స్వతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి మహాత్ముడిని కూడా నిర్దాక్షిణ్యంగా చంపేసిన పరిస్థితి. అలాగే మహిళా హక్కులకి వ్యతిరేకం. ఇట్లాంటి బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఈరోజు ప్రభుత్వంలో ఉండటం అందరికి కూడా బాధాకరమైన విషయమే. అయినా కూడా ప్రజలు ఓట్లేసి గెలిపించారు కాబట్టి ఈరోజు ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ ప్రజలకి ఏమాత్రం కూడా న్యాయం చేయకుండా ఇట్లాంటి ప్రజల్ని అవమానించడం, ఎస్సీ, ఎస్టీలని, అలాగే మైనార్టీలని కులపరంగా, అలాగే మతపరంగా విభజించడానికి, ప్రజల్ని డైవర్ట్ చేయడానికి, జమిలీ ఎన్నికలు తీసుకురావడానికి, అలాగే ఇట్లాంటి దుర్మార్గమైన పరిస్థితిని ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేయటం వల్ల, డైవర్ట్ చేయటంలో ఈ బీజేపీ వాళ్ళు ముందుంటున్నారు. ప్రజలందరూ కూడా దీన్ని గమనించి వ్యతిరేకించాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవమానించినటువంటి అమిత్ షాని బర్తరఫ్ చేయాలని చెప్పి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం మీద కేసు కట్టాలని చెప్పి ఈ సందర్భంగా అంబేద్కర్ సర్కిల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అనేక మంది ఇక్కడికి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ హెచ్చరించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం విరూపాక్షపురం గ్రామం సమీపంలోని స్వర్ణముఖి నది వద్ద ఉన్న ఇసుక రీచ్లను కలెక్టర్తో పాటు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఆర్డీఓ శ్రీకాళహస్తి భానుప్రకాష్ రెడ్డి కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నూతన ఉచిత ఇసుక విధానంలో ఎలాంటి అవకతవకలకు తావివ్వరాదని పేర్కొన్నారు. ఉచిత ఇసుక ప్రజలకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని, ఎలాంటి లాభాపేక్ష ప్రభుత్వానికి లేదని అన్నారు. ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందో దాంట్లో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలంలో విరూపాక్షపురంకి రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ రెవెన్యూ సదస్సుల్లో పాల్గొనడం జరిగింది. ఇక్కడ పాల్గొన్న తర్వాత ఎక్కువ మంది గ్రామస్తులు వాళ్ళు చెప్తున్న సమస్యల్లో భూ సమస్యలతో పాటు ఇక్కడ మనకి ఇసుక సమస్య ఒకటి ఎక్కువ ఉందని చెప్పున్నారు. దాంట్లో భాగంగానే ఏంటి ఆ సమస్య, ఏంటి ఎట్లా పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యులు గారితో కలిసి నేను, ఆర్డీఓ గారు ఇక్కడికి సందర్శించడం జరిగింది. ఇక్కడ పటిష్టమైనటువంటి వ్యవస్థను పెట్టి ఒక విఆర్ఓ, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక కానిస్టేబుల్ని పెట్టి రౌండ్ ద క్లాక్, అదేవిధంగా ఒక సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేయమని ఆర్డీఓ గారికి ఇప్పుడే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సీసీ కెమెరా పెట్టి ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో, అంటే ఉదయం పూట మాత్రమే, సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఇసుక తోలుకునే విధంగా, అదేవిధంగా ఇల్లీగల్గా ఎటువంటి ఇసుక వెళ్లకుండా కూడా కేవలం సొంత అవసరాల మేరకే ఏదైతే ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చిందో దానికి అనుగుణంగా మనము నడుచుకోవాలనే ఉద్దేశంతో జిల్లాలో ఎవరికి కూడా ఇసుక కొరత రాకూడదనే ఉద్దేశంతో అధికార యంత్రాంగం అంతా కూడా పనిచేస్తుందని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇక్కడి నుంచి కలెక్టర్ గారు వచ్చినప్పుడు మొదటి మాట చెప్పింది, కలెక్టర్గా జాయిన్ అయినప్పటి నుంచి ఎక్కువగా వినపడే ఊరి పేరు విరూపాక్షపురం. ఏం సార్ అంటే ఇక్కడి నుంచి ఎక్కువ కంప్లైంట్స్ రావడం, అట్నే ముఖ్యంగా శాండ్. ఇక్కడ ఉన్న శాండ్ కూడా పాత గవర్నమెంట్లో గడిచిన 5 సంవత్సరాలు టిప్పర్లు పెట్టి
ఇల్లీగల్ మైనింగ్ విపరీతంగా చేసిన దానివల్ల ఇష్టం ఉన్నట్టు గుంటలు కొట్టేసి అని చూస్తూ ఉన్నాం. ఇష్టారాజ్యంగా మరి తెల్ల బంగారాన్ని అమ్ముకోవడం జరిగింది. దీనికి ఒక చెక్మేట్ పెడుతూ ఎవరన్నా ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ మొన్న నిండు ప్రాణాలు ఉండిపోయినాయి అటు తాగేసి తోలుతుంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి లోపలేసాం, అది వేరే కదా. కానీ ఇంకో ప్రాణం పోకుండా ఇక్కడే అవసరమైతే కాదు, ఇక్కడే ఎంట్రన్స్లోనే డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ పెట్టి అక్కడే తీసుకొని వాళ్ళ లైసెన్స్ కూడా ఉందా లేదా, వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా లేదా. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు తోలేస్తున్నారు ట్రాక్టర్లు. ఏదో నేను రోజుకి 500 వస్తాయని చెప్పి తోడడం జరుగుతాం. విపరీతమైన ట్రాక్టర్లు వస్తూ ఉంటాయని చెప్పి స్థానికులు చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక అడ్డుకట్టు వేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, స్థానికులు ఇబ్బంది లేకుండా తీసుకొని దీనికి చెక్మేట్ పెట్టి వచ్చే ఈ 5-6 రోజుల్లోనే ఒక పెను మార్పు వచ్చేటట్టు చేస్తానని చెప్పి మీకు అందరికీ, మన గ్రామస్తులకి అందరికీ కూడా నా తరపున, కలెక్టర్ గారి తరపున మాటిస్తూ. ఓ వింత దొంగ చేసిన చోరీలు వింటే మీకు ఆశ్చర్యం కలక్కమానదు. ఎందుకంటే అతను బంగారమో డబ్బో దొంగతనం చేయకుండా మహిళలు ఆరేసిన జాకెట్లను ఎత్తుకెళ్లి అందరినీ అవాకయ్యేలా చేశాడు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలంలో గత 6 నెలల నుంచి రాత్రి సమయాల్లో మహిళల జాకెట్లు కనిపించకుండా పోతున్నాయి. బాత్రూంలో బయట ఆరేసిన జాకెట్లను ఎత్తుకెళ్లడంతో గ్రామస్తులు నిఘా పెట్టి దొంగను పట్టుకున్నారు. అతని సంచిలో జాకెట్లు ఉండడం చూసి షాక్ అయ్యారు. సదరు వ్యక్తి వేములదేవి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. నిలదీయగా ఇప్పటి వరకు 300కు పైగా జాకెట్లను దొంగిలించినట్టు ఒప్పుకున్నాడు. దొంగిలించిన జాకెట్లు కాలువల్లో పడేస్తున్నట్టు చెప్పాడు. అతని ప్రవర్తనను గమనించిన గ్రామస్తులు సైకోగా గుర్తించి పోలీసులకు అప్పగించారు. తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. లక్షద్వీప్ గవర్నర్ ప్రఫుల్ కోడా పటేల్, తెలంగాణ మాజీ మంత్రులు శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన నిమిత్తం ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. తిరుమలలో తెలంగాణకు చెందిన భక్తులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారులపై టీటీడీ చిన్నచూపు చూస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో తెలంగాణ నాయకులు ప్రజలను సమానంగా చూసేలా సీఎం చంద్రబాబు చొరవ తీసుకోవాలని కోరారు. తెలంగాణ ప్రజలకు ఆంధ్ర ప్రాంతంతో ఉన్న ఒకే ఏకైక సంబంధం తిరుపతి. తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ తిరుపతిలో తలనీలాలు సమర్పించుకోవాలి, మొక్కుకోవాలనేది. 2 రాష్ట్రాలు కలిసి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒకే విధంగా ఉండేది. 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత డిఫరెన్సెస్ లేకుండా ప్రజలను కలిపిన దానిలో మా ప్రభుత్వంతో పాటు తిరుపతి దేవస్థానం, టీటీడీ పాలక మండలి కూడా. ఎందుకంటే ఏర్పడిన తర్వాత ఎలాంటి డిఫరెన్స్ లేకుండా దర్శనాలు అన్నీ జరిగినాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, తర్వాత జగన్ గారు వచ్చిన తర్వాత కూడా కొనసాగింపు జరిగింది. కానీ ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తుంటే తెలంగాణ సామాన్య ప్రజలకు కానీ, తెలంగాణ రాజకీయ నాయకులకు కానీ, తెలంగాణ సంబంధించినటువంటి వ్యాపారవేత్తలకు కానీ ఇక్కడ కొంత డిఫరెన్సెస్ అనేది కనిపిస్తూ ఉంది. ఇది మంచి పరిణామం కాదు. ఎందుకంటే టీటీడీ పాలక మండలి అంటే మాకు గొప్ప గౌరవం. దేవుడు, తిరుపతి దేవుడు అంటే మాకు ప్రపంచానికి దేవుడు. ఈ ప్రాంతంలో ఉన్నంత మాత్రం ఈ ప్రాంతం మాది అని దేవుని విషయంలో అనుకుంటూ వెళ్ళలేదు. అలా చేస్తే దేవుని కూడా కోపం వస్తుంది. ఒకే మాదిరిగా ఉండాలి. తెలంగాణ ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు, తెలంగాణ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, ఆంధ్ర నాయకులకు, వ్యాపారవేత్తలు ఈక్వల్గా ఉండాలి. కానీ ఇక్కడ చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ప్రజలకు, రాజకీయ నాయకులకు కానీ, వీఐపీలకు కానీ, మామూలు వాళ్ళకు కానీ, వ్యాపారవేత్తలకు కానీ, భక్తులకు మాత్రం భేదం కనిపిస్తూ ఉంది. అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి గారు మరి దీన్ని సరిచేయాల్సిన బాధ్యత ఉంది. మేము ఏనాడైనా ఈ 10 సంవత్సరాల కాలంలో ఏనాడైనా మేము ఆంధ్ర వాళ్ళ ప్రజలను కానీ, ఆంధ్ర వ్యాపారస్తులను కానీ, మేము హైదరాబాద్లో కానీ, తెలంగాణలో కానీ ఏనాడైనా భేదాభిప్రాయం చూసినామా? ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా తెలంగాణలో ఎక్కడ నీళ్లు ఉంటే, ఎక్కడ కాలువలు ఉంటే అక్కడ ఆంధ్ర వాళ్ళు వచ్చి వ్యవసాయం చేసేది. ఎప్పుడు కూడా వాళ్ళను భేదాభిప్రాయం చేయలేదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇలా తెలంగాణ మేము తెచ్చిన తెలంగాణలో మాకన్నా ఎక్కువ లబ్ధి పొందింది ఆంధ్ర వ్యాపారస్తులే. హైదరాబాద్లో నువ్వు కాంట్రాక్టర్లు చూసినా వాళ్ళే ఉన్నారు, బిల్డర్లు చూసినా వాళ్ళే ఉన్నారు, ఆర్థికంగా బలపడిన దానిలో కూడా వాళ్ళే ఉన్నారు.
మేము తీసుకొచ్చుకొని మేము బాగుపడదాం అనుకుంటే మాకన్నా ఎక్కువ వాళ్ళే బాగుపడ్డారు. సరే వాళ్ళు పని చేసుకుంటారులే అనుకొని మేము అనుకున్నాం, కానీ ఇంత డిఫరెన్సెస్ ఉంటామని ఇప్పుడు చూస్తున్నాం 10 ఏళ్ళ తర్వాత. ఇది మంచిది కాదు. ఈరోజు మేము హైదరాబాద్లో కానీ తెలంగాణలో టీటీడీ వాళ్ళకు కళ్యాణ మంటపాలు కానీ గుళ్ళకు కానీ ఎన్నో ప్లేస్ ఇచ్చి అంటే మాకు గొప్ప సంకల్పంగా భావిస్తాం. టీటీడీ వాళ్ళ కళ్యాణ మండపం కడుతారంటే గొప్ప అదృష్టంగా భావిస్తాం. టీటీడీ కూడా వచ్చిందంటే ఉంది, కానీ ఇక్కడ అసలు రూమ్స్ అడిగితే పట్టించుకునే వాళ్ళు లేరు. దర్శనం కాడ చాలా ఇబ్బంది పడతాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.